వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఎట్టకేలకు ఇవాళ ఏపీ అసెంబ్లీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. హాజరయ్యే క్రమంలో చాలా క్లియర్గా ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉందో గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరు అవుతారని నిన్నటిదాకా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇవాళ ఉదయం మాత్రం అది ప్రారంభమైన కొద్దిసేపటికే వీ వాంట్ జస్టిస్ అనే ఒక నినాదాన్ని చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, అసెంబ్లీని బాయ్కౌట్ చేశారు. సో నిజంగానే ఎందుకు అసలు అసెంబ్లీకి రాను అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈసారి అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీకి రావడానికి కారణాలు ఏంటి అన్న దానిపైన విశ్లేషణ నడుస్తున్నది. అదే సందర్భంలో కీలకమైన అంశము 6 నెలల పాటు అసెంబ్లీకి అంటే చైర్మన్కి కానివ్వండి, స్పీకర్కు కానీ సమాచారం ఇవ్వకుండా 6 నెలల పాటు ఎవరైనా సభ్యుడు అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉందంటూ ఒక కొత్త వాదనకు తెరతీశారు టీడీపీ నాయకులు. దీంతో అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించి చూసినప్పుడు అనర్హత వేటు పడుతుందనే అనుమానంతోనే ఏమైనా ఈయన హాజరయ్యారన్నది ఒకటైతే, లేకపోతే కొత్త వ్యూహాన్ని ఏమైనా రచించారన్న అనుమానం కూడా చాలామంది ఉంది. వీటన్నిటిపైన ఒకసారి చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు హేమంత్ కుమార్ గారు, జనసేన పార్టీ నుంచి జాయిన్ అవుతుంది. అలాగే చంద్రమౌళి గారు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యారు. అలాగే లక్ష్మీనారాయణ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటిగా చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రమౌళి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి అంటే భయపడి ఇవాళ అసెంబ్లీకి వచ్చారా? ఎందుకంటే అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలని ప్రతి సందర్భంలోనూ ప్రతి వేదిక పైన జగన్మోహన్ రెడ్డితో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం చెబుతూ వస్తున్నారు. కానీ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు హాజరయ్యారు? అనర్హత పడబోతోంది అన్న ఏదైతే వాదన తెరపైకి తీసుకొచ్చారో, లేకపోతే అలాంటి ఒక డిస్కషన్ని తెరపైకి తీసుకొచ్చినందువల్లనే వచ్చారా, లేకపోతే ఇంకేమైనా కారణం చూపిస్తున్నారా? ముందుగా మీకు అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల అధికార ప్రతినిధులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం టీడీపీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా వచ్చేసి బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు అధికారంలో ఉంది. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాలు చూస్తే మరి వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ గుర్తించాలి. ఎందుకంటే ఉండేది ఇక్కడ 3 పార్టీలు అధికార పక్షం ఉంటాయి, ఒక పార్టీ విపక్షం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ రోజు అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా అందరూ అంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా వచ్చేసి ఎమ్మెల్సీలతో పాటు కలిపి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మరి అసెంబ్లీకి రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చినప్పుడు వచ్చేసి అక్కడ ప్రవర్తించినటువంటి విధానం కూడా చూసాం. మరి అక్కడ ఉన్నటువంటి విధానం అంటే ఈ అధికార పక్షానికి ఏమైందంటే తప్పకుండా వచ్చేసి ప్రతిపక్షం అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు ఎవరు వివరిస్తారు? అధికార పక్షం వివరించాలంటే అధికార పక్షం చేసేటువంటి తప్పులను వివరించేటువంటి పరిస్థితిలో ఈ రోజు వచ్చేసి ప్రతిపక్షం తప్పకుండా ఉండాలి. అదేవిధంగా చూస్తే నిజంగా ఈ ప్రభుత్వానికి మరి నిజంగా దమ్ముంటే మరి నిజంగా వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష హోదా ఇచ్చి గుర్తించాలి. ఎందుకంటే నిజంగా వీళ్ళు బాగా చేసింటే ఈ రాష్ట్రంలో వచ్చేసి 9 నెలల పాలన అయింది. 9 నెలలు వచ్చేసి కాలం గడిచిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాగా బ్రహ్మాండంగా చేసి ఉంటే ఈరోజు ఎందుకు భయపడతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం ఇచ్చే దాంట్లో ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వచ్చేసి వీళ్ళు నిజంగా చెప్తే సూపర్ 6 పగనాలు పెట్టాలంటే ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. అయితే పథకాల దగ్గరికి వెళ్దాము చంద్రమౌళి గారు, పథకాల దగ్గరికి వెళ్దాము ఒకసారి. అంటే మిగిలిన పార్టీలు ఏం భావిస్తున్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసి మీ దగ్గరకు వస్తారు. అసెంబ్లీలో ఎండగడతానటువంటి భయం పూర్తిగా వాళ్ళలో ఏర్పడింది. భయం పూర్తిగా ఏర్పడతోనే ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వినిపించే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరి కనీసం అంటే సమయం కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు లేరు, అర్థమైపోతా ఉంది. ఎందుకంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు దాదాపు వచ్చేసి ముఖ్యమంత్రితో పాటు అధికార పక్షం ముఖ్యమంత్రితో పాటు శాసనసభా పక్ష నాయకులతో పాటు వచ్చేసి ఆ యొక్క అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. కానీ చూస్తే ఏంటంటే 2 నిమిషాలు 1 నిమిషం పాటు ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి సమయం ఇస్తే ఏ విధంగా ప్రజా సమస్యలు ఏ విధంగా అసెంబ్లీలో ప్రస్తావించగలుగుతారో వారే అర్థం చేసుకోవాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తో వాళ్ళు వచ్చేసి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వచ్చేసి న్యాయబద్ధంగా వచ్చేసి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రైట్ చంద్రబాబు గారు, ఒక నిమిషం. హేమంత్ కుమార్ గారు అంటే ఏంటి అసలు ఇప్పుడు అంటే మీరు చూస్తున్నారు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ప్రజా సమస్యలు అన్నది దాంట్లో 2 రకాలు ఉంటాయి. మా నియోజకవర్గ సమస్యలు మేము చెప్పాల్సిందే, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్న కష్టాల్లో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులో సభలో చెప్పడానికి ఒక ఎమ్మెల్యేగా మీరు ఒకవేళ కేటాయించాలనుకున్నా, లేకపోతే ఒక పక్షంగా కేటాయించాలనుకుంటే 11 మంది ఎమ్మెల్యేలకు మీరు కేటాయించే సమయం సరిపోదు. అందులో మమ్మల్ని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే మేము అసెంబ్లీకి రావడం సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు దాని మీద ఆల్రెడీ ఇప్పటికే మీరు అంటే మీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే దాని మీద మీ వ్యవహారం ఏంటన్నది ఆల్రెడీ చెప్పేశారు. సో ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వచ్చారనుకుంటున్నారు మీరు? నిజంగానే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికా, లేకపోతే 6 నెలలు అనర్హత పడుతుంది అని ఏదైతే ఇప్పటికే ఇస్తున్న లీకులకు బేస్డ్గానే ఆయన వచ్చారనుకుంటారా? ఎలా చూడాలంటారు? సార్ నమస్తే. ముందుగా మీకు
ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నమస్కారాలు. ఎస్ సో ఇది ఎట్లుందంటే యాక్చువల్ గా ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే 6 నెలలు శాసనసభకు రాకపోతే వాళ్ళ ఏదైతే ఎమ్మెల్యే ఇది ఉందో దాన్ని రద్దు చేస్తారు, మెంబర్షిప్ రద్దు చేస్తారని సరే ఇది దీంట్లోనే ఉంది, గెజెట్ లోనే ఉంది అది. సో అలాంటప్పుడు ఆయన భయపడి ఒకసారి వచ్చి ప్రజెంట్ వేసుకుని మళ్ళా పోయినామంటే మళ్ళా దానికి ఆ ఊపు వస్తుందని సరిసనో లేకపోతే మళ్ళీ దానికి ప్రాణం పోయినట్టు ఉంటుందో అని చెప్తే అనిపిస్తుంది. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే, ప్రజల పక్షాన మాట్లాడాల్సి ఉంటే, ప్రజల గురించి బాగోగుల గురించి మాట్లాడాలన్న ఆలోచన ఉంటే అసెంబ్లీకి రండి. మీకు ప్రతిపక్ష హోదా కావాలన్నా ఇంకోటి కావాలన్నా ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మీరు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలకి అసెంబ్లీకి వెళ్ళి, మా గతంలో కూడా మేము ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 2019 నుంచి 2014 ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళాం. మాకు ఆ హోదా కావాలి ఈ హోదా కావాలని సరే ఎప్పుడు డిమాండ్ చేయాలి. ప్రజల పక్షాన ప్రజల చేత ప్రజల కోసం మాట్లాడడానికి మీకు నిజంగా ఆ అవకాశం ఉంటే సార్ ఈ రూల్ పెట్టింది ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ఈ రూల్ పెట్టింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు అసెంబ్లీలో కూర్చొని ఇకలు పక్కపక్కలు చేస్తూ మాట్లాడుతూ అంటే పెద్ద ఒక గౌరవ సభలో కూర్చొని ఆయన అసలు ఏందో ఎంటర్టైన్మెంట్ లాగా చూసాడే కానీ అదొక పవిత్ర దేవాలయము. దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళకి ఏం చేయాలా, ఏం ఇవ్వాలా, ఏం వాళ్ళ కోసం చేయాలని డిసైడ్ చేసే ఒక పవిత్ర దేవాలయంలో కనీసం ఎట్లుండాలని కూడా తెలియని ఒక నాయకుడుగా ఉండి ఆ రోజు ఏమన్నారంటే నీకున్నది 23 సీట్లు, నేను పట్టుమని ఒక 5 సీట్లు లాగేస్తే కనీసం ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పించింది ఎవరండి? మనకు చెప్పించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 10% ఏదైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో 10% అంటే ఒక 17 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అనేసి ఆయనే చెప్పకనే చెప్పించిందే మనకు ఆ రోజు కూడా. ఈ రోజు మళ్ళీ ఆయన ఏ ఉద్దేశంతో, ఆయన ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే వచ్చి మీ ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి కదా. సరే వేరే నియోజకవర్గం ఉద్యోగం అనుకోండి, కనీసం పులివెందులకు సంబంధించిన నియోజకవర్గం గురించి అయినా సరే మాట్లాడాలి కదా. ఈయనకి అంత పెద్ద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద అంత అంత ప్రేమ అభిమానులు ఉంటే అసెంబ్లీకి రండి. అది మైక్ ఇస్తారా లేదా మనం వస్తే కదా తెలుస్తుంది. మన ఇంటికి వెళ్తే కదా అన్నం పెడతారా లేదా అని తెలుస్తుంది. ఇంటికి వెళ్ళకనే అన్నం ఉందో లేదో అనేసి మనం ఆలోచించుకుంటాం అంటే అది కాదు. ఆయన ఏంటంటే సార్ యాక్చువల్ గా దీన్ని ఓపెన్ గా ఒకటి చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు కానీ ఉపసభాపతి కాకుంటే ఏదో రూపంలో వచ్చేవారనేది నా ఒక మైండ్ సెట్ అండి. నేను అనుకుంటున్నా ఒకసారి లక్ష్మీనారాయణ గారి కూడా ఒకసారి ఒపీనియన్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారు సభాపతి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కానీ లేకపోతే ఖచ్చితంగా వచ్చి మాట్లాడే వాళ్ళేమో యాజ్ ఎమ్మెల్యే గానే నాట్ ఏ అపోజిషన్ లీడర్. ఈజ్ నాట్ అపోజిషన్ లీడర్ నౌ, ఈజ్ యాజ్ ఇట్ ఈస్. 175 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో ఈయన కూడా ఒక ఎమ్మెల్యే. అంతేగాని ఈయనకి ప్రత్యేకంగా ఆయన ఫస్ట్ ఏదైతే గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా నా కారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో నా కారు ఎత్తుకు పోయి లాబీలో పెట్టండి లేదా అసెంబ్లీ లోపల పెట్టండి అనే విధంగా నాకు అలాంటి ప్రయారిటీలు ఇవ్వాలి. ప్రయారిటీ ఎందుకు కోరుకుంటారండి? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడికి ప్రయారిటీస్ ఎందుకు? మీరు ఫస్ట్ రండి, ప్రజల గురించి మాట్లాడండి, తర్వాత చూద్దాం. ఇంకొకటి పెద్దల సభ సార్, ఒక విషయం, పెద్దల సభ శాసనసభ పెద్దల సభ ఏదైతే ఉందో శాసన మండలిలో గతంలో ఏం చెప్పారు? శాసన మండలి అసలు అవసరమే లేదు. ఆ రోజు వైసీపీ మన టీడీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉండడంతో అసలు మన పెద్దల సభ అవసరం లేదని ఈ రోజు ఆ పెద్దల సభని మీరు యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఉన్న 151 మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలని వాళ్ళని పెట్టుకొని మీరు పెద్దల సభ పోతున్నారు. వద్దనుకున్నప్పుడు రెండింటికి ఆపేయాలా, మళ్ళీ దాన్ని మాత్రం మీరు అటెండ్ అవ్వడం ఏంది, దీన్ని అటెండ్ కాకపోవడం ఏంది? వీళ్ళకి ప్రజల పక్షాన చిత్తశుద్ధి లేదు. ప్రజలు బుద్ధి చెప్పినా 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా ఇంకా వీళ్ళకి ఇది తిరుగుతలు రాలే. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద ప్రేమాభిమానం లేవు. ఎంత సోపు రాజకీయమో, నాకు ప్రయారిటీ ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు ఇవ్వండి, స్పెషల్ కేటగిరీ ఏంటి నాకు అనేసి మాట్లాడడం తప్పితే వీళ్ళకి అసలు లక్ష్మీనారాయణ గారు ఇక్కడ సరే ఉద్దేశం ఏదైనా సరే ఆయన ఒక కన్సర్న్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నాకు మైక్ ఇవ్వరేమో అని అనుమానము, మైక్ ఇచ్చినా సరే దాన్ని నాకు అంటే నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేందుకు అవకాశము కల్పించరు అన్నది ఒక అనుమానం ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కొంత లిబరల్గా ముందుకు వెళ్ళాలి అన్న దానికన్నా ఎక్కువ ఈ బెదిరింపు ధోరణి కనిపిస్తోంది అన్నది కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి రాకపోతే ఆయన ఖచ్చితంగా మేము డిస్క్వాలిఫై చేస్తాము అని రఘురామకృష్ణరాజు మాట్లాడడం కానీ అయ్యన్న పాత్ర కూడా దానికి సపోర్టివ్గానే మాట్లాడిన పద్ధతి. సో గతంలో ఇలా
రాని పక్షంలో లేని ఆ నిబంధన కానివ్వండి, అలాంటి ఒక ఏమంటారు దాన్ని ఓపెన్గా మాట్లాడే పద్ధతి కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కానివ్వండి, ఈ రెండింటిని చూసినప్పుడు ఇదే కదా వాళ్ళ ప్రవర్తన తీరు అని చెప్పేసి అటు బీజేపీని ఇటు జనసేనను కలిపి టీడీపీని వాళ్ళు ఇవాళ విమర్శించే పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్నటువంటి ప్రతిపక్ష హోదా అన్నది అది ప్రజలు ఇవ్వవలసింది. అక్కడ కూర్చున్న స్పీకరో ఇంకొకరో కాదు ఇవ్వాల్సింది. ఆయన ముందు శాసనసభకు హాజరై పాలకపక్షం చెబుతున్నది ఏంటి అనేది శ్రద్ధగా విని దానిలో ఉన్న తప్పుల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనది. ఈరోజు వచ్చిన వాళ్ళు పూర్తి సమయం గవర్నర్ గారు ఏవైతే చెబుతున్నారో అవి పూర్తిగా శ్రద్ధగా విని అవకాశం వచ్చినప్పుడు మాట్లాడితే ఎంత సమయం ఇస్తున్నారు, నిన్ను హేళన చేయడానికి పిలుస్తున్నారా, లేకపోతే నిజంగా ప్రజల సమస్యల మీద నీ శుచిశుద్ధిని తెలుసుకోవడానికి శాసనసభకు రమ్మంటున్నారా పాలకపక్షం అనేది మీకు తెలుస్తుంది. ఏదైనా సరే మీకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. తర్వాత మీరు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళి చెబుతున్నారు. చెప్పాలన్నా కానీ మీరు శాసనసభలో కదా, చట్టాలు చేసే సభలో కదా మీరు పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని సభకు పంపించారు. అక్కడ మీ వాయిస్ని వినిపిస్తే అక్కడ మీకు నిజంగా అన్యాయం జరుగుతుంటే దాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్ళచ్చు, లేకపోతే దాన్ని మీరు కోర్టులో సవాల్ చేయొచ్చు. ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ అసలు పాల్గొనకుండానే మీరు ఏదైతే పలాయనం చిత్తగించడం అనేది మంచి పద్ధతి కాదు. మీ ఆలోచన ధోరణి మార్చుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వంకి మాండేటరీ చాలా పెద్దగా ఇచ్చారు. దానిలో ఫిల్ చేయడంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో మీరు గమనించి దాన్ని ఎత్తి చూపితే మీకు ప్రయోజనం. ప్రజలు మాకు ఇచ్చిన ఇంత పెద్ద మ్యాండేటరీని సక్సెస్ చేయటం, మీరు ఎత్తుతున్నటువంటి తప్పులు ఏమన్నా ఉంటే మేము సరి చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్. కానీ ఆ అవకాశాన్ని మీరు తీసుకోవట్లేదు. మరి ఎందుకు భయపడుతున్నారు అనేది మరి ఈరోజు వాళ్ళ నాయకులు చెప్పాలి. కానీ ఆ ధోరణి అయితే మటుకు కరెక్ట్ కాదు. కానీ మీరు ఒక మాట చెప్పండి, మీరు ఒక మాట చెప్పండి. మంచిది కాదు. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజలు మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఇక్కడ శాసనసభకు పంపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీది. మీరు లక్ష్మణ్ ఒక పాయింట్ చెప్పండి. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రైట్. లక్ష్మణ్ ఒక పాయింట్ చెప్పండి. మీరు అంటే మీరు ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి అని పలకడానికి కూడా టీడీపీకి సంబంధించిన చాలామంది నాయకులకు నోరు రావట్లేదు. కేవలం ఆయన కడప లేదా పులివెందుల ఎమ్మెల్యే అనే విషయంతోనే ఆయన్ని కన్ఫైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా పులివెందులకు సంబంధించిన సమస్యలు కూడా మాట్లాడాల్సిందే. కానీ ఆయన అంతకన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకుంది. రాష్ట్రాన్ని గతంలో నేను 5 సంవత్సరాల పాటు పాలించాను. సరే అప్పుడు ఏం తప్పులు జరిగాయో నాకు ఈ సిచ్యువేషన్ అంటే ఈ శిక్ష చేశారనో లేకపోతే ఈ సిచ్యువేషన్ వచ్చింది. కానీ మీరు చేస్తున్న తప్పులని ఎత్తి చూపడానికి నాకు సరైన సమయం ఇవ్వనప్పుడు నేను అక్కడ ఉండి ఆ టైం వేస్ట్ చేసుకునే బదులు అదేదో నేను ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చో వీటన్నిటిని నేను వివరిస్తాను, తద్వారా ప్రజలకు తెలుస్తుంది, తద్వారా మీకు కూడా తెలుస్తుంది అనేది ఒక ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. సో దానివైపు ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? అది తప్పండి. మనం పులివెందుల ప్రజలైనా కానీ మీకు ఓటేసి గెలిపించారు, మిమ్మల్ని సభకు పంపించారు. మీరు ముఖ్యమంత్రిగా, వాళ్ళు మాజీ ముఖ్యమంత్రిగా మీరు సంబోధిస్తున్నారా లేదా అనేది అవసరం లేదు కదా. మీకు వాయిస్ ఉంది కదా, మీకు సమయం ఇస్తారు కదా. మీ సమయాన్ని మీరు ఎంత సమయం ఇస్తారు మీరు చెప్పండి, దాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. మీకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా సభలో ఉంటే నాకు సమయం చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు, కానీ ఇవ్వట్లేదు, నన్ను ఈ విధంగా నా గొంతు నొక్కుతున్నారు, మీ తరపున నేను పోరాడదాం అనుకుంటే ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది, మీ సమస్యల్ని నేను సభలో ప్రస్తావించలేకపోతున్నాను అని చెప్పి మీ ప్రజల్లో చైతన్యం తీసుకురండి. అంటే ఇప్పుడు వైసీపీ చెప్పేది ఏంటంటే మీకు నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే ఆ ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష నేత అనే ఒక స్టేజ్ అలాంటి ఒక పొజిషన్ ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నష్టం ఏం లేదు కదా, అలాంటప్పుడు ఇచ్చేస్తే పోలా అన్నది వాళ్ళు అడిగే మాట. చట్టంలో లేనిది ఎట్లా ఇస్తారు సార్? చట్టంలో లేనిది రైట్ 10% నువ్వు ఏవైతే సీట్లు తెచ్చుకోవాలో అవి నువ్వు తెచ్చుకోవడంలో ప్రజలలో నువ్వు చంద్రబాబు గారు రైట్ చంద్రబాబు గారు చట్టంలో లేని దానికోసము ప్రజాక్షేత్రంలో వచ్చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అమలు చేస్తానటువంటి హామీలు అమలు చేయలేకపోయారు. అదేవిధంగా చూస్తే ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైందంటే ఈ యొక్క అసెంబ్లీ ఎండగడతారనేటువంటి భయం ఉంది. ఈ రోజు 40% 40% ఓట్లు ఉన్నాయి. అంటే ఓటు శాతం వచ్చి మాకేముంది రాష్ట్రంలో 40% ఓటు శాతం, సీట్లు 11 కావచ్చు కానీ
40% వచ్చేసి ఓటు శాతం ఉంది. 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా రైతుల కష్టాలు చెప్పాలన్నా కూడా, అదేవిధంగా చేనేతల కష్టాలు చెప్పాలన్నా, అదేవిధంగా వచ్చేసి రైతాంగం, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు, మహిళా సమస్యలు, అదేవిధంగా ఇలాంటి అనేక ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు చెప్పాలంటే ఒక అసెంబ్లీ వేదిక. కాబట్టి అసెంబ్లీలో సమయం ఇవ్వకపోతే ఆ ప్రజా సమస్యలను ఏ విధంగా చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే మీరు ఇవ్వరు, సమయం ఇవ్వరు అన్నది మీరు ఓన్లీ జస్ట్ మీ ఊహ మాత్రమే. చంద్రబాబు గారు 2 నిమిషాలు సమయం, ఎమ్మెల్యే మాధవ్ గారు 2 నిమిషాలు సమయం ఇస్తే నేను ఇస్తాను, నేను మీకు ఇస్తాను. చెప్పగలుగుతాడు అనేటువంటిది అక్కడ కాబట్టి వీళ్ళకి ఒక భయం ఎత్తుకునేది, అంటే ధైర్యం లేకపోవడంతో, అంటే ఏమైనా వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు వచ్చేసి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజు అసెంబ్లీలో వేదికగా మరి ప్రస్తావిస్తారు. కాబట్టి తప్పకుండా వీళ్ళ సమస్యలు మన దగ్గర ఆన్సర్ లేదు, మనం చెప్పలేమనేటువంటి భయం తప్ప వాళ్ళలో ఎటువంటిది లేదు. అదేవిధంగా చూస్తే ఈ రోజు మరి ఎన్నో కష్టాలు ఉన్నాయి. అందుకోసమే ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాక్షేత్రం చేసుకుంటామని చెప్పేసి మొత్తం బాయ్కాట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటువంటి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం అంటే ఏ విధంగా మీ పరిపాలన రెఫరెండం ఏ విధంగా ఉంటుంది అంటే మీ పరిపాలన మీరు బాగా చేస్తున్నారా, బాగా చేయటం లేదని దానికి ప్రతిపక్షం వచ్చేసి బాగా చేయకపోయినప్పుడు ఆ ప్రతిపక్షం వచ్చేసి సవరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు చూపుతూ నడిపించేటువంటి అవకాశం. చంద్రబాబు గారు, ఇక్కడ సమస్య ఏంటంటే అలా సమయం ఇవ్వరేమో అన్నది, లేదా అలా అవహేళనగా మాట్లాడతారనుకుంటున్నది, ప్రతిపక్ష నాయకుడికి ఈక్వల్గా మీకు రెస్పెక్ట్ ఇవ్వరు అన్నది కేవలం అదంతా మీ ఊహాజనితం మాత్రమే. మీరు వచ్చి ఒకసారి మీరు అసెంబ్లీలో కూర్చొని మీరు అడిగిన తర్వాత సమయం ఇవ్వకపోయినా, మీరు చెప్తున్న సమస్యల పట్ల వాళ్ళ సైడ్ నుంచి స్పందన లేకపోయినా మీరు అప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం వేరు. అసలు ఏమీ జరగకముందే కేవలం ప్రతిపక్ష నేత అనే ఒక హోదాను అడ్డం పెట్టుకొని ఇవాళ మీరు రాకుండా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అన్నది ఇవాళ విపక్షాలు చెప్తున్నారు. మీరు వచ్చి మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాము అంటున్నారు. ఇవ్వరు అన్న కన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రఘురామకృష్ణరాజు ఫ్యాక్టరీ అక్కడ పనిచేస్తుందా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రతిపక్ష హోదాని ఎందుకు భయపడుతున్నారు? అది ముందు మీరు ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీ గతంలో వచ్చేసి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వలేక ఆ పార్టీకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు మీరు వచ్చేసి? అంటే ప్రజాక్షేత్రంలో సమస్యలు అంటే మీరు తప్పకుండా కదా ఈ రోజు మీ అంటే ప్రజాగలాన్ని వినిపించడానికి కోసం ఎందుకు మీరు అవకాశం ఇవ్వలేకపోతున్నారు? అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి ఆన్సర్ చెప్తే తర్వాత మనం చెప్పేదానికి ఉంటుంది. కాబట్టి దానికి అంటే భయపడుతున్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి అనేటువంటిది మనందరం ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేకపోతున్నా అంటే ప్రతిపక్షం ఇచ్చి మాట్లాడిస్తే ఏం మాట్లాడితే మీరు చూడొచ్చు కదా. కనీసం అంటే అధికార అలా అనుకున్నాడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటున్నాడు, మళ్ళీ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు హాజరైనట్టు? ఇప్పుడు ఏదైతే గవర్నర్ మాట్లాడుతున్న ప్రసంగాన్ని పూర్తిగా వినకుండా దాంట్లో ఉన్న తప్పొప్పులని మీరు ఎత్తి చూపకుండా, సరే మీరు బయటకు వచ్చి ఎత్తి చూపాలన్నా సరే కనీసం అక్కడ ఉండి ఆయన ప్రసంగం వినాలి కదా, అది కూడా లేకుండా వెళ్ళిపోవడం ఎందుకు? కేవలం 6 నెలలు అని ఏదైతే వాళ్ళ కత్తి వేలాడుతోంది మీద అనర్హత వేసేస్తాము. అంతేకాకుండా మొన్న మనం చూసాం, ఒక ఆయన ఇక్కడి నుంచి మహాకుంభమేళాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని మొక్కుంటున్నాడు ఏమని, వెంటనే ఎలక్షన్లు రావాలి, మళ్ళీ వీళ్ళని అనర్హత వేడిపడి వాళ్ళ మీద ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. సో ఇలాంటి వాటికి భయపడే ఇవాళ జస్ట్ ఒకసారి హాజరు వేసుకుని వెళ్తే మళ్ళీ 6 నెలలు మీకు ఇమ్యూనిటీ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఇవాళ హాజరయ్యారు అన్నది ఒక విశ్లేషణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు మరి? నిజంగా కూటమి ప్రభుత్వానికి అంత సరదాగా ఉంటే నిజంగా గతంలో పులివెందులు వచ్చేసి 65,000 మెజార్టీతో బీటెక్ రవి గారు ఓడిపోయారు. మరి ఈ రోజు కూడా వచ్చేసి నిజంగా మీ పరిపాలన 9 నెలల కాలం అయింది. కాబట్టి రెఫరెండంగా తీసుకొని మరి పులివెందులు కానీ, కుప్పం కానీ, అదేవిధంగా పిఠాపురం కానీ, మంగళగిరిలు కానీ 4 సార్లు రెఫరెండంగా తీసుకోండి. అందరూ రాజీనామా చేయండి. మొత్తం రాజీనామా చేసేసి రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు పోదాం. ఎన్నికలు పోయినప్పుడు అప్పుడు బయటపడతారు, ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా బయటపడుతుంది కదా. కాబట్టి తప్పకుండా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ రోజు వచ్చేసి వాళ్ళు భయపడతా ఉన్నారంటే కేవలం సరదాగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళ గుండెల్లో భయం అనేటువంటి పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే 65,000తో అంత కూటమి గాలిలో 65,000తో పులివెందులు గెలిచారంటే ఈ రోజు ఏ విధంగా ఉందంటే కనీసం అంటే ఆ కూటమి ప్రభుత్వం గెలిచారంటే ఈ రోజు గెలవలేనటువంటి పూర్తి స్థాయిలో భయం కూడా వాళ్ళలో ఉంది, కాబట్టి భయపడుతున్నారు. కాబట్టి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చేసి అంత సరదాగా ఉంటే మరి రాజీనామా చేసి రమ్మని చెప్పండి. రాజీనామా చేసి రమ్మని చెప్పండి. వచ్చేసి రిజైన్ చేసి అప్పుడు మీరు దాన్ని రెఫరెండం హేమంత్ గారు, ఇప్పుడు మీరేమో సరే వస్తే అవకాశం ఇస్తామో లేదో మీకు తెలుస్తుంది అని మీరు అంటున్నారు. ఇవాళ
ఒక 4 ఛానల్స్ని ఇవాళ బ్యాన్ చేసే క్రమంలో ప్రతిపక్ష పార్టీకి గొంతుకు లేకుండా చేస్తున్నారు, ప్రతిపక్షంగా పనిచేయాల్సిన మీడియాకి గొంతుకు లేకుండా చేస్తున్నారు. ఇదే ఎగ్జాంపుల్ అని ఇవాళ వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే నిజంగానే ఆ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళందరినీ అలౌ చేయాలి కదా, అటు ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వాలి, ప్లస్ వ్యతిరేకంగా చూపిస్తున్నాయని మీరు భావిస్తున్న ఛానల్స్ని ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం వచ్చింది అన్నది కూడా ఒక ప్రశ్న వైసీపీ నుంచి వస్తుంది. ఏం చెప్తారు దానికి? సార్ మాకు భయం సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే భయం. మాకు ఎంత భయం అంటే 164 సీట్లు ఇచ్చిన ఈ ప్రజలు మాకు భయం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూసామంటే మేము భయపడిపోతాం. ఎందుకంటే అనునిత్యం గత 5 ఏళ్ళు ఆయన పాలించిన పాలన చూసి ప్రజలు ఎంతో మెచ్చుకొని ఏదో మిస్టేక్ జరిగింది సార్. నిజంగానే ఆయన అన్న మాట వై నాట్ 175 ఇవ్వకుండా ప్రజలు ఎందుకు ఇలా చేశారా అని నాకు కూడా అప్పుడు ఆలోచన సార్. కానీ అది ఎందుకు అనుకుంటే భయం. మీరు ఇలా మాట్లాడారనుకుంటే వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మీరు మాట్లాడి ఇది మాత్రమే కట్ చేసి వైరల్ చేస్తారు. ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. మాకు భయం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మాకు భయం. ఇలాంటి మాటలు ఇంకా ఎక్కడ మాట్లాడతారు సార్? ఎవరికి భయపడేది? అసెంబ్లీ అంత దమ్ము ధైర్యం ఉంటే రండి అసెంబ్లీకి, ప్రజల పక్షాన్ని మాట్లాడండి. అంతే తప్పితే ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎంత హుందాగా మాట్లాడినారు. ఉప ముఖ్యమంత్రి అనేది పదవి కాదు, నేను కూడా అందరిలాగా మినిస్టర్ లాగా నేను ఒక మినిస్టర్నే, అది ఉప ముఖ్యమంత్రి, అది స్పెషల్ కేటగిరీ కాదు అనేసి వీళ్ళ మారిగా పప్పులు బెల్లలు పంచినట్టు 4 ఉప ముఖ్యమంత్రుల్ని, 4 ఇంకొక డిప్యూటీ మేయర్ని అలాంటివి పెట్టుకునే అది పరిస్థితి కాదండి. ఇంత హుందాగా మాట్లాడాలా? రాజకీయం అంటే హుందాగా చేయాలా? వీళ్ళలాగా మీ స్పెషాలిటీ కోసము స్పెసిఫికేషన్ కోసము మాట్లాడకూడదు. ఈ రోజు ఇంకొకసారి అదే మాట మాత్రం దయచేసి అనొద్దంటే, ఆ మాట అయితే మాత్రం వెనక్కి తీసుకోండి అసలు. ఎందుకంటే భయం అనే మాట ఎక్కడ కనబడదు మాకు. ఎందుకంటే దట్టు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అస్సలు ఉండదు భయం. భయం అనే మాట మాత్రం ఇంకొకసారి మాత్రం వాడకండి. మీకు భయం, మీకు అసెంబ్లీ అంటే భయం. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు మీరు అసెంబ్లీలో వచ్చి వాళ్ళ గురించి వాళ్ళ తరపున గలం విప్పాల్సి వస్తుందని, ఎక్కడ గలం విప్పాల్సి వస్తుందనే భయం. అయినా కానీ ఎక్కడ రఘురామ కృష్ణంరాజు గారిని అయ్యా అనాల్సి వస్తుందని సరే మీకు భయం. ఇన్ని భయాలు పెట్టుకున్న మీరే పదే భయం అనే మాట మాట్లాడకండి. ఎందుకంటే భయం అనేది మీకు భయం కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. మాకు భయం అనేసరి భయం ఉండదే. మీరు మాట్లాడేటప్పుడు నేను మర్చిపోయి డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా. ప్లీజ్ సార్ ఆస్క్ హిమ్ టు డోంట్ ఇంటరప్ట్. ప్లీజ్ భయం అనే మాట ఇంకొకసారి ఎత్తకండి. ఎందుకంటే భయం ఎప్పుడు ఎక్కువ భయపడతాడో అతనే భయం గురించి మాట్లాడతాడు. మాకు ఆ భయమాలు ఏమి అవసరమే లేదు. ప్రజలకి ఈ రోజు ఏమేమి సంక్షేమం జరగాలో ప్రతి ఒక్కటి సార్. గవర్నర్ గారు మాట్లాడుతుంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశామే, మనం గవర్నర్ గారికి ఏ విధంగా మనం రెస్పెక్ట్ చేయాలంటే పోడియం కాడ పోయేసే న్యాయం కావాలి, ఏమేమి స్లోగన్స్ ఇస్తారా? ఇదా మీరు చేసేది? అసెంబ్లీలో గౌరవ సభలో మీరు చేసే పనులు ఇవా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పారు సార్, పోడియం చుట్టూ నినాదాలు ఇవ్వడానికి అది ఎవరు ఇమ్యూనిటీ కాదు కదండి. అందరూ ఏ పార్టీ విపక్షంలో ఉన్నా సరే చేసే పని ఏంటంటే ఆ పోడియం చుట్టూనే ఉంటున్నారు. అది అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, విపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు వైసీపీ విపక్షంలో ఉన్న సేమ్ అది కంటిన్యూ అవుతుంది. సో దాన్ని మనము తప్పడం కష్టం. బట్ ఎందుకు మరి మాట్లాడుతున్నారు మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేసే అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఊరికే వచ్చి 2 నిమిషాల కోసం దాకా రావడం ఎందుకు? అదే మీడియా ఛానల్స్ ని బ్యాన్ చేసే అవసరం ఏముంది? మీరు అదే దమ్ము ధైర్యం ఎక్కడ మన పదవి తీసేస్తారో మళ్ళా బై ఎలక్షన్ వస్తుందో అనేసి వీళ్ళు మాట్లాడుతుంటే 4 చోట్ల ఇప్పుడు ఎందుకు ఇప్పుడే గెలిచారు, వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే 4 చోట్ల రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్ పెట్టు. ఇలాంటి మాటలన్నీ పనికిమాల మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదండి. మేము హుందాగా మాట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతామే తప్పితే వీళ్ళలాగా మాట్లాడే పరిస్థితి మాకు ఉండదు. 4 సార్లు చెప్తే 4 సార్లు చెప్తే అది నిజమైపోతుంది, అది మీ భ్రమ. పాయింట్ చెప్పండి మరి అయితే. కాదు ఏమన్నా ఇప్పుడు మహాకుంభమేళాకి వెళ్ళి రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోవాలి. కానీ ఏ ఛానల్ అని చెప్తే నాకు కూడా అర్థమవుతుంది. నేను ఎక్కడ ఆపిన ఛానల్ అయితే ఎక్కడ చూడలేదు. వీళ్ళలాగా గతంలో 2 ఛానల్లో 3 ఛానల్లో ఆపేశారు. పూర్తిగా బ్రాడ్కాస్ట్ వీళ్ళ చేతికి తీసుకునేశారు. ప్రజా గొంతు వాళ్ళు బయట వినిపించే ఏదైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు బయట వినిపించేదాన్ని వాళ్ళకి కుదరదు, వాళ్ళకి అపోజిషన్ గా చెప్తున్నారనే సరే వాళ్ళు ఆ ఛానల్ ఆపేశారు. మీరు ఇందాక చెప్పారు ఏదో 4 ఛానల్ ఆపేసేవారు సార్. ఏ ఛానల్ చెప్పండి, ఎక్కడో చెప్పండి నాకు.
అది జరిగిన అసెంబ్లీ అఫీషియల్ గా సాక్షి టీవీ వస్తుంది, ఎన్టీవీ వస్తుంది, అన్ని ఛానల్ వస్తున్నాయి. మీకు కావాలంటే అసెంబ్లీలోకి ఎంట్రీ ఉంది, మీకు చూపిస్తా. ఏం కావాలి, అసెంబ్లీకి ఇవాళ ఎంట్రీ లేనిపోని మాటలు, అపవాదాలు కూటమి మీద వేయడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే మీరు రియలైజ్ అయ్యి అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన మాట్లాడండి, మీకు టైం ఇస్తారా లేదో చూడండి. అలాంటివి మీరు ఏదైనా చేయండి తప్పితే లేనిపోని మాటలు, అబద్ధాలు, ఇంకా అబద్ధాలు చెప్పుకొని ఎంతకాలం బతుకుతారండి నాకు అర్థం కావట్లేదు. రైట్, ఒక్కసారి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగానే చట్టంలో లేదు అనే పదాన్ని ఇప్పుడు అధికార పక్షం మాట్లాడుతుంది. చట్టంలో ఎక్కడుందో చూపించండి, 10% ఖచ్చితంగా రావాలి అన్న దాని మీద వైసీపీ ప్రశ్నిస్తోంది. అసలు చట్టం ఏం చెప్తోంది? చట్ట ప్రకారమే అన్నీ జరగాల్సిన అవసరం ఉందా, లేకపోతే స్పీకర్ విచక్షణతో ఏదైనా సరే ఒక రూలింగ్ ఇస్తే దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి అసెంబ్లీలో ఉన్నప్పుడు అలాంటి రూలింగ్ ఇవ్వడానికి టీడీపీ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది అనే విషయం పైన కూడా డిస్కస్ చేద్దాం. లక్ష్మీనారాయణ గారు, మీరందరూ మాట్లాడుతున్నది చట్టంలో ఎలా ఉంది, చట్టం ఏం చెప్తోంది అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నారు. అదే సందర్భంలో వైసీపీ అడుగుతున్న మాట ఏంటంటే 10% సీట్లు వస్తే మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఎక్కడ చట్టంలో ఉందని ఒక ప్రశ్న వేస్తుంటే, మరొకటి మీరు చూసారు 2015లో మీ బీజేపీ పార్టీ ఢిల్లీలో 3 సీట్లు మాత్రమే సొంతం చేసుకున్నా సరే ఆ రోజు అధికార పక్షం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది అన్నదాన్ని ఒకదాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో బీజేపీ 3 సీట్లు గెలిచిన, అంటే 5% కన్నా తక్కువ సీట్లు గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా దొరికింది. అలాంటప్పుడు మాకు 11 సీట్లు వచ్చాయి, అలాంటి సందర్భంలో మాకు ఇవ్వడానికి ఏంటి బాధ అన్నది ఒక మాట ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఏంటి జరిగే నష్టం ఏంటి అసలు? సార్ ఇప్పుడు ముందు మీరు శాసనసభకి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని ఒబే చేస్తూ మీరు శాసనసభకు వచ్చి కూర్చొని మీరు చెప్పాల్సిన స్పీకర్ మీకు ఇచ్చిన సమయంలో మీరు చెప్పాలనుకున్నది చెప్పి మీరు ప్రజల మెప్పు పొందాల్సింది పోయి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే వస్తాం, ఇస్తే వస్తామంటే రేపు మళ్ళీ రేపు 29 ఎలక్షన్స్కి వెళ్తారు. ఎలక్షన్స్లో కూడా మీకు రావాలి అంటే మీరు ప్రజల పక్షాన పోరాడాలి కదా. పోరాడటానికి అవకాశం వచ్చిన శాసనసభలో మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. కొన్ని విశిక్షణ అధికారాలు అనేవి అక్కడ శాసన సభాపతి ఆయనకి ఉంటుంది. ఆయన్ని మెప్పించి తీసుకోవాల్సింది మీరు మాట్లాడి, ఇప్పుడు మీరున్నారు, మేము ముగ్గురం ఇక్కడ డిబేట్లో కూర్చొని ఉన్నాం, మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి ఇంకొకరికి ఇంకో సమయం 1 నిమిషం ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిని మీరు ముందు అసలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ విధమైన ఆలోచన మీకు రాకుండా మాకు ఇస్తేనే వస్తాం అనే ఆలోచన ముందు తప్పు సార్. అది ఒకవేళ అటువంటిది ఉంటే మీరు న్యాయబద్ధంగా పోరాడండి, శాసనసభలోనే ఉండి అడగండి. బయటకు వచ్చి మీరు ఆ విధమైనటువంటి టీవీల ముందు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీకు పులివెందుల ప్రజలు మీకు ఇచ్చారు కదా శాసనసభలో వెళ్ళే అధికారాన్ని, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రజల సమస్యలు మీరు గలమెత్తండి సభలో. అదేవిధంగా మీరు ఇంకొక విషయం మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చిందా అంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు. మీరు కూడా ఈ విధమైనటువంటి అవకాశం ఇక్కడ ఉందా పరిశీలన చేయండి. ఉంటే ఆ విధమైన అవకాశాన్ని అడగండి, మీరు ప్రజల ముందు ఉంచండి. ఇదిగా పలానా చోట్ల మనకు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఈ పార్టీలు ఇన్ని సీట్లు వచ్చినాయి కానీ అక్కడ ఇచ్చారు. ఆ విషయాన్ని మీరు ప్రజల ముందుకు తీసుకురండి. ప్రజలు అడుగుతారు కదా. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఎంతో మన టీవీ ఛానలే కాదు, సోషల్ మీడియా కూడా ఎంతో అన్ని చోట్ల ఎక్కువగా ఉంది, బ్రహ్మాండంగా వాడుతున్నారు అందరూ. అరిచేతులు అందరికీ తెలుస్తుంది విషయం, ప్రతి క్షణం వెళ్ళిపోతుంది లైవ్లో. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నది ఏది? ప్రజల తరపున మీరు పోరాడుతున్నది ఏది? అంటే వైసీపీ చెప్పే మాట ఏంటంటే సద్వినియోగం చేసుకోవట్లేదు కదా. వైసీపీ చెప్పే మాట ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటే మీరు అధికారంలోకి వచ్చి 9 నెలలు కాలేదు, 5 సంవత్సరాలకు సరిపడాంత మీరు ఆల్రెడీ వ్యతిరేకతను ఇప్పటికీ మూట కట్టుకున్నారు. ఆ విషయాలన్నీ మేము చర్చించాలి అంటే మీరు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినంత సమయం నాకు ఇస్తే ఎట్లా సరిపోదు కదా. అది ప్రతిపక్ష నేతగా ఇస్తే అప్పుడు ఈక్వల్గా నాకు అవకాశం వస్తుంది. దాన్ని బట్టి సరే మీరు అన్నీ మీ పార్టీలన్నీ ఒకరినొకరు పొగుడుకోవడమే తప్ప ఆ తప్పులు ఎత్తి చూపే పరిస్థితి ఉంటుందా అన్నది ఆయన ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత వ్యతిరేకతనో లేకపోతే ఇన్ని జరుగుతున్న నష్టాలని ప్రజలకు వివరించాలని నాకు ఎక్కువ సమయం కావాలి, మీరు ఇవ్వరు కాబట్టి నేను అక్కడ టైం వేస్ట్ చేసుకునే బదులు వెళ్ళి నేను ఒక మీడియా మీట్ ముందు నేను చెప్తున్నాను, లేకపోతే ప్రజలకు డైరెక్ట్గా వివరించే ప్రయత్నం చెప్పారు అంటే ఆ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్తున్నారు. అది అఫిషియల్ కాదు కదా సార్. టీవీ ముందు నేను ఈరోజు మీ ముందు టీవీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నేను శాసనసభలో మాట్లాడుతున్నట్టుగా నేను ఫీల్ కాకూడదు కదా. ఫీల్ అయినా కానీ అది ఉపయోగం లేదు కదా. శాసనసభ అనేది అధికారం, అది ప్రజలు ఇచ్చింది.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు మనం ఇక్కడ కొన్ని విషయాలు చర్చించాలి సార్. వాళ్ళు ఎందుకు దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ అనేది చెయ్యకూడదు. నువ్వు ముందు శాసనసభలో కూర్చో, గవర్నర్ గారు చెప్పేది సో ఏమంటారు? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ప్రజల్ని? ఎంత ఇస్తారో మాట్లాడు. ప్రజలు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటారు అదే మీరు? విషయాన్ని నువ్వు బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అయ్యా నా శాసనసభలో నన్ను గొంతు నొక్కేస్తున్నారు, నాకు మీరు ప్రజలు 11 సీట్లు ఇచ్చినా నాకు 40% లక్ష్మణ్ గారు, ఉంది. డైవర్ట్ చేయడానికి కారణం ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రిని నా గొంతు నొక్కుతున్నారనే విషయాన్ని మీరు ప్రజలు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఆ అవకాశాన్ని డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటారు మీ ఉద్దేశం ప్రకారం? మేమే ఫీల్ అవుతున్నాం, మీరు ఉండట్లేదన్న బాధ మాకే ఉంది. కాక డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నారు? ఇప్పుడు వాళ్ళ ప్రకారము పథకాలు అమలు కావట్లేదు, ప్రజా సమస్యలు అన్నీ అట్లనే ఉన్నాయి, సంక్షేమం అన్నది అసలు ప్రజలకు అందట్లేదు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డైవర్ట్ చేయాలని కోరుకుంటారు? మీరు కదా డైవర్ట్ చేయాలని కోరుకునేది. సార్, మేము 9 నెలల అధికారం అయినా కానీ 3 లక్షల కోట్లతోటి అభివృద్ధి పథకాలని ఆల్రెడీ ప్రారంభించాం సార్. ఆల్రెడీ మేము ప్రజలకు ఏవైతే చెప్పామో 1 by 1 బడ్జెట్ పథకాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నవరత్నాలు ఇచ్చారు, ఏం సాధించారు? రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఎక్కడేసిన గొంగడు అక్కడే, అన్ని ప్రాజెక్టులు అట్లానే ఉండిపోయినాయి. నవరత్నాలు ఇచ్చారు, ఏం చేశారు? బట్టలు నొక్కడం తప్ప ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మేము 3 లక్షల కోట్లతోటి మననే ప్రధాని మోడీ గారు విశాఖపట్నం వచ్చేటప్పుడు ప్రజలకు చెప్పారు కదా ఏం చేశామనేది, ఇంకా ఏం చేయబోతున్నాం అనేది కూడా చెబుతున్నాం కదా. ఆ విషయాలు మీరు శాసనసభలో నిలదీయండి. అయ్యా మీరు 9 నెలలు అయింది, 3 లక్షల కోట్లు పాయింట్ మాట్లాడుతున్నారు మీరు. నిలదీయండి. హేమంత్ గారు, మీరు ఏదో పాయింట్ చెప్తారు, మాట్లాడండి. దెన్ మళ్ళీ నేను వైసీపీ వాళ్ళతో వివరం తీసుకుంటాను. సార్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన మిత్రులు లక్ష్మీనారాయణ గారు చెప్తుంటే నవరత్నాలు ఇచ్చారు, నవరత్నాలు ఇవ్వలేదు. ప్రజల నవరంధ్రాలు మూసేశారు. వీళ్ళ ప్రజలు భయపడిపోయేసే కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అనేసనే 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఓడిపోయారు. ఎంత సోపు మేము 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉంది, ఎంతకాలం చెప్పుకుంటారండి ఇది? ఓటు బ్యాంక్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక్కడైనా సరే ఒక్క మార్కుతో గెలిచినట్టే కదా. అంతే తప్పితే మీరు ఓడిపోయి దాదాపు మీరు ఎన్ని సీట్లు ఓడిపోయారు? 164 సీట్లు మీరు ఓడిపోయారంటే వైనాట్ 175 అంత ధైర్యంగా ధైర్యంగా చెప్పుకున్నారు. మీరు ఈ రోజు 11 సీట్లు పరిమితం చేశారంటే ప్రజలు మీరు నవరంధ్రాలు ప్రజలు మూసేశారు కాబట్టి మీకు ప్రజలు బుద్ధి చెప్పి మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. మళ్ళీ మీరు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉందని. ఓటు బ్యాంక్ తో పని లేదండి, గెలిచింది ఎంతవరకు గెలిచారు చెప్పండి. అంతే తప్పితే ఈ ఒక్క మాట చెప్పుకొని ఎంత జీవితాలు గడిపేస్తారో నాకు అర్థం కావాలా? అంతే తప్పితే మీరు ఊరికే ఎంత సోపు దెబ్బలు తెచ్చుకోవడం కాదు. ప్రజలకు ఏం చేస్తాం అనేది ప్రజల సంక్షేమంలో ప్రజలకు ఏం చేస్తాం అనే విషయం మీద మాట్లాడండి. అంతే తప్పితే ఎంత బెంగళూరు ప్యాలెస్ తెలంగాణలో పోయి కూర్చునేది కాదు. ప్రజలకు ఏం చేస్తామంటే ఎప్పుడు రండి, ప్రజాక్షేత్రంలోకి రండి. ఆ రోజు సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ఎంతమందికి సాయం చేశారు? రైతులకి చనిపోయిన కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి తన సొంత అర్జితం ₹1,00,000 ఇచ్చారే. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి భిక్షలు పెట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఉందో? తన జోపులతో ₹1 ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా చూపించాడు చూద్దాం. నేను ఇది ఓపెన్ డిబేట్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడన్నా సరే ₹1 ఇచ్చిన దాఖలాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఎంతెంతో తన సొంత అర్జితాన్ని వేచించారు. లక్షల తన సొంత అర్జితం. కనీసం ఒక ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఆయన అంత డబ్బు వెచ్చించి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఆ రోజు ఈ రోజు మాటి చెప్పక నిలబడ్డారు. ఈ రోజు ఒక మన్యం జిల్లాలో నడిచే రోడ్డు లేని డోలీలో వాళ్ళు ఒక ఎమర్జెన్సీ డోలీ అంటే అక్కడ రోడ్డు ఇవ్వడానికి ఆయన తెచ్చుకుంటా కాళ్ళకి చొప్పు లేకుండా బురదలు వెళ్ళారు. ఏ రోజన్నా ఆయన పోయిన దాఖలాలు ప్రత్యేక. నిజంగా నేను ఇదంతే ఇదన్నిటికంటే కూడా ఒకే ఒక మాట ఏం చెప్పగలుగుతుంటే ప్రజాక్షేమం ప్రజల కోసం అనే మాట ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి ఎత్తకండి. మీకు ప్రజల మీద మమకారం కానీ ప్రజల మీద ఒక భరోసా కానీ ప్రజలంటే మీకు ఒక ప్రేమ అభిమానాలు కానీ లేవు. దోచుకునేది దాచుకోవడం తప్పితే మీరు ప్రజలకు ఏం సేవ చెయ్యలేదు. ఎవరైనా సరే సింగిల్ డిబేట్ వచ్చినా నేను మాట్లాడితే ఎవరితోనైనా సరే, ఎందుకంటే నేను ఓపెన్ గా మాట్లాడతా. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు
ఎంతంత సంక్షేమం కోసం ఎంతంత చేశారో, ఆయన Right. ఒక ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎంతంత మందికి డబ్బులు ఇచ్చి కష్టాల్లో ఉన్న వాళ్ళని వైజాగ్ లో బోర్డు కాలిపోతే తన సోదరితం డబ్బులు ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి? ఏ రోజు పిల్లలకి పిచ్చం Right, పెట్టాడు? హేమంత్ గారు. జగన్మోహన్ రెడ్డి Yes, గారు. yes. ఎంత హేమంత్ గారు. సోదరు, నాకు ఆ పదవి కావాలా, నాకు ఈ పదవి కావాలా? ఆయన ఏమడుగుతాడంటే ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు దింపేయండి, నేను ఓడిపోయినా పర్లేదు నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతాడు. ఎంత Right. సోపు హోదా కాదండి. హేమంత్ గారు, one మనం second, please. One చేయాలని second, one మనసు second. ఉంటే Right. సామాన్య మానవుడిగా అయినా సరే ప్రజల్లో పోయి వాళ్ళకి సంక్షేమమో వాళ్ళకి ఏం కావాలో మంచి చెడ్డ చేయొచ్చు. అంతే Right. తప్పితే ఈయన గొంతెమ్మ కోరికలు తప్పితే ఇంకేం లేవండి. నాకు చంద్రబాబు ప్రతిపక్ష గారు. హోదా వేయండి, నా కాంగ్రెస్ పోయేసి అసెంబ్లీ ముందర గేట్ కాడ దింపండి, నేను ఎక్కువ దూరం ఉన్నానో Right, ఒకసారి, లేదో, ఒకసారి, ఇలాంటి ఒకసారి. మాటలు పనికిరావు. చంద్రబాబు మీరు గారు. ప్రజల గురించి మాట్లాడుంటారండి, Right. హేమంత్ గారు, one second, please. One second, one అసెంబ్లీకి second. రండి, ప్రజల Right. గురించి మాట్లాడండి. రైట్, 1 సెకండ్ ప్లీజ్, అప్పుడు 1 సెకండ్ ప్లీజ్. ఒప్పుకుంటాను. హేమంత్ గారు, 1 సెకండ్, 1 సెకండ్. చంద్రబాబు గారు. ఈ రోజు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటే నోటికి తాళం వేసేసినారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి నోటికి తాళం వేశారు. తొక్కి ఆ అవును. మహిళలు జరిగితే తొక్కి నారా తీస్తా అన్నటువంటి ఈ రోజు పత్తా లేకుండా కనపడకుండా అయిపోయినటువంటి పరిస్థితి అయింది. రాష్ట్రంలో వచ్చేసి మహిళల మీద మొన్న ఒక్క అత్యాచారం. విషయం చెప్తాను వింటావా? ఒక్క విషయం చెప్తాను వింటావా? అదేవిధంగా చూస్తే మరి ప్రతిపక్ష హోదా మా నాయకునికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎక్కడ రాసా 10% ఉండాలని ఎక్కడన్నా ఏమన్నా చట్టంలో రాశారా? ఆ మాట చెప్పింది ఎవరు? ఆ మాట చెప్పింది ఎవరు? ఎన్నికల ముందు వచ్చేసి హేమంత్ గారు, 1 సెకండ్, కంప్లీట్ చేద్దాం, కంప్లీట్ చేద్దాం. హేమంత్ గారు. ఇంటి పట్ల రాసినట్టు ఊరికే రాష్ట్రం చదువుకునేది కాదన్నా, చదివేది కాదు. అంటే మంచంలో పడుకునేటువంటి ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది, బటన్ నొక్కేస్తుంది. మా ముసలివాడు కూడా బటన్ నొక్కుతాడని చెప్పేసి ఆ రోజు అవహేళనగా మాట్లాడారు. ఈ రోజు నొక్కండి బటన్ చూస్తాం, ఈ రోజు ప్రజలు పేద ప్రజలకు ₹1 ఇవ్వండి చూస్తాం, అయ్యో, మీలాగా కాదన్నా. మంగళం మాన్నారు. ఈ రోజు ఎక్కడ ₹1 ఇవ్వకుండా ఈ రోజు ₹1,00,000 కోట్ల ఇప్పటికీ అప్పు చేశారు. అప్పు చేసి కనీసం అంటే ₹1 కూడా ఈ రోజు ప్రజలకు ఇవ్వకుండా ఈ రోజు వచ్చేసి నవరత్నాల మీద మళ్ళా మాట్లాడుతా ఉన్నారు, నవరత్నాలని మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు నవరత్నాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి ఏంటి? తెలుగుదేశం 175 సీట్స్ ఇచ్చారు. 30% మాత్రమే 175 సీట్లు అసెంబ్లీలో గెలిపించారు మిమ్మల్ని. 30% మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏముందంటే అతి పెద్ద పార్టీ అన్నా, ఇంకొకసారి పర్సంటేజ్ గురించి మాట్లాడతారా దయచేసి? హోదా ఇవ్వకపోగా ఇవన్నీ బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో మీరు కేవలం వచ్చేసి ఇవన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సార్, ఒక్క నిమిషం సార్. ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను, కంప్లీట్ చేయనివ్వండి, మీకు అవకాశం ఇస్తాను. కాపాడాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్షం చెప్పిందే రైట్, రైట్, రైట్. ప్రతిపక్ష హోదా కాదు, తప్పిదాలన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. రైట్, ప్రతిపక్ష హోదా గురించి కాదు. ఇప్పుడు మీరు అధికారం వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తప్పులు ఏం No, చేస్తున్నాం అని చంద్రబాబు గారు, తెలుసుకోవడానికి కూడా చంద్రబాబు గారు. ఆస్కారం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారు, మీరు ప్రతిపక్ష మాట్లాడుతున్న హోదా మాటలు ఏంటంటే, చంద్రబాబు గారు. ఒక్కడమైనటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయితే మీరు అంటుంది మీరు ఏంటంటే, మాట్లాడుతుంటే నవ్వు వస్తుందన్న నాకు. చంద్రబాబు గారు, మీరు ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అనే మాట మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేందుకు వైసీపీ దిట్ట. మీకు చెప్తున్నానంటే అసెంబ్లీలో దాన్ని ప్రతిపక్షం అపహాస్యం అనక ఇంకేమంటాం? దాన్ని మీరు అదే చెప్పేది, మీరు చేస్తున్నారు. ప్రజల్ని మీకు ఓట్లేసి 11 సీట్లు ఇచ్చిన ప్రజల్ని అపహాస్యం చేస్తున్నారు మీరు. ఈ రోజు సార్, ఒక నిమిషం సార్. ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. హేమంత్ గారు. ఎస్, ఒకే ఒక నిమిషం సార్, ఇంటర్ప్రెట్. రైట్. చంద్రబాబు, ఒక నిమిషం. హేమంత్ గారు పాయింట్ చెప్తున్నారు, ఆ పాయింట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడతారు. ఒక నిమిషం. చంద్రబాబు గారు, 1 సెకండ్, 1 సెకండ్. చంద్రబాబు గారు, ఒకసారి. రైట్, హేమంత్ గారు. రైట్, హేమంత్ గారు మాట్లాడండి ప్లీజ్. ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ ఆయన రెడ్డి. అయిపోయింది సార్. ఎస్, ఎస్, మీరు మాట్లాడండి. హేమంత్ గారు, హేమంత్ గారు ఇప్పుడు నేను మాట్లాడండి. ఒక మాట అంటాను సార్. సార్, ఒకే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టా, ఎక్కడ ఏం జరిగినా మా ఓన్లీ శిక్షిస్తున్నారు, మేము మళ్ళీ రూలింగ్ లోకి వస్తాము, నువ్వు ఎక్కడ దాక్కున్నా తాట తీస్తాము, తోలు తీస్తాము, ఎదుకెత్తుకొచ్చి కొడతాము. మాట్లాడి ప్రజల కోసం, నేను న్యాయంగా ప్రజల కోసం నిలబడతాను, ప్రజలకు సహాయం చేస్తాను. బెదిరింపులు, దబాయింపులు వేరే. జగన్ అనుకో, బెదిరింపులు, దబాయింపులు చెప్తున్నారు తప్పితే ఇస్తాను అని చెప్పినట్టు మాట చెప్పినా లేదు. చెప్పండి, మీరేమన్నారు ఇప్పుడు? మీరేమన్నారు ఇప్పుడు? ఎక్కడ ఏ మూల దాక్కున్నా, సప్త సముద్రాల దాక్కున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని సరే వైసీపీ అనుకో, జగన్ అనుకో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ దాక్కున్నా వదిలేదు లేదంటే శిక్షిస్తారంట. అరే, ఉన్నది ఇంకా ఎన్నే 4 సంవత్సరాల పైచలకు ఉన్నది. ఇంత లోపల పాలన ఎట్లుంటుందో, ఎవరెవరు పరిస్థితి ఎట్లుంటుందో అది చూడండి. మనం ప్రజలకు ఏ విధంగా మాట్లాడాలా, అసెంబ్లీకి వెళ్ళి ఏం గొలం ఇప్పాలా, ప్రజలకి నిజంగా మేము అన్యాయం చేస్తే ఉండనబ్బా, నిజంగా మేము అన్యాయం చేస్తే రండి అసెంబ్లీకి రండి, మమ్మల్ని ఎదురు చూద్దాం. ఎక్కడ ప్రజా సమస్యలు తీరుస్తా ఉన్నారు?
ప్రజలు ఒక పక్క ఒక నిమిషం మీరు ఉన్నారంటే 2 నిమిషాలు క్లారిటీ చేస్తాం, మనం మాట్లాడదాం. ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. రైట్, కంక్లూడ్ చేద్దాము. వన్ సెకండ్ చంద్రబాబు గారు కంక్లూడ్ చేద్దాము. మాట్లాడతాడు, ఎండగడతాడు ఆ సమస్యలని. చంద్రబాబు గారు ఒక నిమిషం హేమంత్ గారు కంక్లూడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఒక నిమిషం చంద్రబాబు గారు ఒక నిమిషం ఆగండి. హేమంత్ గారు ఒకసారి కంక్లూడ్ చేసిన మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హేమంత్ గారు ఒక 2 minutes మీరు కంక్లూడ్ చేసిన టైం మనం ఎక్సైడ్ అవుతున్నాము. ఓకే, కంక్లూజన్ 2 minutes లో కంక్లూడ్ చేస్తాం సార్. Yes, please. ఈ రోజు మనం ఇవన్నీ వద్దనుకుంటాం సార్. మనం టు బి లిటిల్ ఓపెన్ గా మాట్లాడతాము. ఈ రోజు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వస్తుంది, గతంలో 2014 నుంచి 2019 వరకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయింది, నిరుద్యోగ యువత ఎంతమంది రోడ్ల మీద పరిస్థితి లేకుండా పక్క రాష్ట్రాల్లో పోయి చదువుకోవడమో, పక్క రాష్ట్రాల్లో పోయి ఉద్యోగాలు చేసుకోవడమో చేసుకున్నారు. ఈ రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగడి ఉన్నదానికంటే మరో జార్ఖండ్, బీహార్ డెవలప్ అయినా ఈ రోజు అంతకంటే దిగజారుడుగా చేశారు ఈ రాష్ట్రాన్ని. ఎక్కడైనా ఈ రోజు మీరు ఉండండి, దావోస్ వెళ్ళారు, ఎవరు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, మన లోకేష్ గారు వెళ్ళారు. ఎన్ని కంపెనీలతో మాట్లాడి టైఅప్ చేసుకునేసి ఎన్ని కంపెనీలు. టెస్లా కార్ మీకు తెలుసు కదా, అమెరికాలో ది నెంబర్ 1 కార్ టెస్లా కార్. టెస్లా కార్ ని మన ఆంధ్రప్రదేశ్ తేవడానికే ఎంత కష్టపడుతున్నారో, ఎంతంత దానికోసం మాట్లాడుతున్నారో, ఎవరెవరితో మాట్లాడాలి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి పరిశ్రమ రావాలా, యువతకి అవకాశాలు రావాలా, యువతకి ఉపాధి కల్పించాలనే దీని మీద చేస్తున్నారు. గతంలో కియా కంపెనీ వాడిని పోయి అతను ఎవరో గోరంట్ల మాధవ్, అతను నా వాటా నాకు ఇయ్యని దగ్గర దబాయించే వాళ్ళు పంపించేశారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు పోలవరం పనులేడు జరుగుతోంది, అమరావతి పనులేడు జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకి ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎవరికి ఏమేమి ఇవ్వాలని సరే 1వ తారీఖు అంతా మీలాగా 200 రూపాయలు 250 పెంచుకుంటా 4 సంవత్సరాలు పెంచలే. ఒక్కసారి రావడంతోనే 3 నెలలు బ్యాలెన్స్ ఉంటే 3 నెలలు 3,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా వేసి రాష్ట్ర ప్రజలకు పింఛన్ ఇచ్చిన ఘనత మాది. ఈ రోజు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాం, ఉచిత సిలిండర్ ఘనతని చెప్పి దాన్ని ఒక సిలిండర్ ఆల్రెడీ ఇష్యూ చేసిన ఘనత మాది. ఇంకొకటి ఉచిత బస్సు ఏ ప్రక్రియలో పోవాలా, రాష్ట్ర ఖజానాకి నష్టం రాకూడదు, అదే విధంగా రాష్ట్ర మహిళలకి న్యాయం జరగాలి. అదే దాని మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రాలకి ఏ విధంగా చేస్తున్నారని సరే దాని మీద డేటా సేకరిస్తున్నాం. ఉగాదికో ఈ లోపల ఖచ్చితంగా ఉచిత బస్సు హామీని నెరవేరుస్తాం. అదే విధంగా ఇంకోటి కూడా ఈ రోజు రాష్ట్ర యువతకి ఏ విధంగా భరోసా కల్పించాలో, వాళ్ళకి ఇచ్చిన మాట కోసం ఏ విధంగా చేసి దాదాపు 13 లక్షల కోట్లు అప్పులు చేసి రూపాయి కూడా పెట్టకుండా అప్పులు ఇచ్చేసి వెళ్ళిపోయిన మీరు రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? అదే మాట మాట్లాడకండి. ప్రతిపక్ష హోదా మీరు నిజంగా దమ్ము ధైర్యం మేము తప్పు చేశాం రండి, సొక్కాయ పట్టుకుని అడుగుతూ రండి, అసెంబ్లీకి రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. అంతే తప్పితే నాకు హోదా ఇవ్వండి, చిన్న పిల్లడు చాక్లెట్ కోసం మారం చేయనట్టున్నది తప్పితే డీడీ చార్జెస్ అనేసి ఎంతో కొంత అమౌంట్ వేస్తారు. దాంట్లో 5 రూపాయలు తక్కువ డీడీ ఇవ్వండి అంటే ఇస్తారు, ఒప్పుకుంటారు బ్యాంక్ లో. అలాంటి ఈ రూల్ కూడా చెప్పింది ఎవరు? రాష్ట్ర ప్రజలకు 2019లో మీకు 23 సీట్లు ఉంది, ఇంకొక 5 సీట్లు లాగేయాలంటే కనీసం ప్రతిపక్ష హోదా ఉండదు అనేసి మాట చెప్పింది. ఎందుకంటే మా ఊరికే ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్పితే ఈ రాష్ట్ర డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకొక 2025 ఎలక్షన్ పోయే లోపల పోలవరం దాదాపు 90%, అమరావతి మోస్ట్లీ 90% కంప్లీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఓట్లు తమ్ము ధైర్యం తడతాం. మీలాగా చెప్పలు 175 ఏ విధంగా పెట్టారని సరే మీకు 175 సీట్స్ ఎందుకు ఇస్తారు? మీకు ఎక్కడ మిస్టేక్ జరిగిందని సార్ దీంతో జరుగుతుంది కదంటే. రైట్, లక్ష్మీనారాయణ గారు కంక్లూడ్ చేద్దాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. కంక్లూడ్ చేద్దాం, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి రావాలండి, ప్రజల పక్షాన మాట్లాడాలి. మేము ఏవైనా ఆయన మమ్మల్ని ప్రభుత్వాన్ని, మా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటే మేము చేస్తున్న తప్పుల్ని శాసనసభలో ఆన్ రికార్డ్ ప్రశ్నించాలి, మా దగ్గర నుంచి సమాధానం తీసుకోవాలి. మేము కూడా తప్పులు చేస్తున్నామంటే సరి చేసుకుంటాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి లక్ష్యం. ఆ విధమైన ఆలోచనతో పనిచేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా దయచేసి శాసనసభకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుని వినిపించాలని చెప్పేసి మేము కంక్లూడ్ చేద్దాం. 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. చంద్రబాబు గారు 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్.
విపక్షంగా ఏం చేయాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రజల యొక్క గొంతుకు అసెంబ్లీలో వినిపించాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మరి ఆ గౌరవం ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడి గౌరవం ఉంటుంది, అదేవిధంగా అధికార పక్షానికి గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా చేసినప్పుడే ప్రజా పాలన అవుతుంది తప్ప ఇది ఏకపక్ష పాలన అవుతుంది తప్ప దీనికి ఒక దశ ఉండదు. కాబట్టి మా యొక్క నాయకునికి వచ్చేసి తప్పకుండా ఇవ్వాలి. Right. ఎందుకంటే గతంలో కూడా మేము వచ్చేసి చాలా మీ నాయకుడు మీరు ఇదేలాగా ఉన్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇక్కడ ఆయన అంటాడు. మా నాయకుడు ప్రతిపక్ష హోదా టైం ఎక్స్ట్రా అయిపోయాం మనము, టైం ఎక్స్ట్రా అయిపోయాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకు వెళ్తే మీకు తెలుస్తుంది. Right. ఈ రోజు చంద్రబాబు వచ్చేసి కనీసం అంటే ప్రజలంతా అల్లాడుతున్నారు. రైట్ చంద్రబాబు గారు, సారీ నేను టైం ఎక్స్టెండ్ అయిపోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ హేమంత్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఎవరికి వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. టైం ఎక్స్టెండ్ అయిపోవడం వల్ల చంద్రబాబు గారు నేను టైం అంటే ఫైనల్ కంక్లూజన్ పాయింట్ని తీసుకోలేకపోయాను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న విపక్షం కానివ్వండి, ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని వినియోగించుకోవాలి. తద్వారా ఆ సమస్యల పరిష్కారం దొరికే క్రమంలో వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకోవాలి. ఇది వాళ్ళ షో. రేపటి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.